దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది, తెలియచేస్తా ఉంది. అందుకే యేసు ప్రభు వారి మహాశైలధారి దినాల్లో మామూలు రోదన కాదండి. ఎంత రోదన చేయాలా, తల్లి బొజ్జమ్మగా రోదన చేస్తే దాని నుంచి ఒక 6 కిలోమీటర్లు పడింది. అంత కేకలకి ప్రార్థన చేయాలని వారు అర్థం కాని ప్రార్థన. శిలువను కూర్చున్న వార్త రచించిన వారికి వెరితనం, తాను రక్షించబడిన వారికి దేవుని శక్తి అయినది, దేవుని బలమైంది, దేవుని కృపంది. కాబట్టి ఆయన రక్షించలేని వారికి అంత గట్టిగా ప్రార్థన చేయాలా, అంత కేకలకి ప్రార్థన, అంత ఏడాలా అంటాం. అదే దాని విధానం వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దేవుని కృపను బట్టి మాకు వాస్తవంగా కూడా దాన్ని గట్టిగానే ప్రార్థన చేయాలి. వీళ్ళకి నుంచి ప్రార్థన చేసే అది దేవుడే వాళ్ళు. ఎవరికైనా మనం చేయాలంటే మన వల్ల కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి అలా సాయం చేసినప్పుడు వాళ్ళు అంటాడు మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థించడానికి దేవాది దేవుడే తన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయాన్ని పంపిస్తాడు అంటాడు. కాబట్టి కడవర పరిస్థితుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ కడవర దినాలు, ఈ భయంకర దినాల్లో మనం చేయవలసింది ఏంటంటే మహారోధన. యేసు ప్రభు వారే మహారోధన చేశాడు. రెండవదిగా కన్నీళ్లతో దేవునికి తండ్రికి అంగీకరించబడటానికి కన్నీటితోటి ఆయన ప్రార్థించినట్లుగా పౌలుకి తెలియజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా సిలువేయబడిన తర్వాత సిలువ మీద ఉన్న సమయంలో లోకాసు సువార్త 23వ అధ్యాయం 27-28 మనం చూసినట్లయితే అక్కడ గొప్ప జన సమూహము యేసు ప్రభు దగ్గరికి రొమ్ము కొట్టుకుంటూ వచ్చి ఏడుస్తూ ఉంటే యేసయ్య బాధను చూడలేక వాళ్ళు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు యెరూషలేము కుమార్తెల వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము మీరు ఏడవవద్దు అని చెప్పారు. అంటే ఏడవద్దు అని